స్త్రీలింగం. బాలికా, బాలికాః బహువచనం. సా, తాః బహువచనం. సా ఏకవచనం, ఒకటే స్త్రీ దూరంగా కనిపిస్తుంది మనకి. చాలామంది స్త్రీలు కనిపిస్తున్నారు. తాః, తాః. ఏషా ఈవిడ. ఏతాః వీళ్ళందరూ స్త్రీలు. మరి క్వశ్చన్ మార్క్ సా కా అని అడిగాం. మరి సాకి బహువచనం ఏంటి? తాహ కదా. మరి వాళ్ళెవరు అని అడగడానికి తాహ కాహ, కాకి విసర్గ తాహ కాహ, వాళ్ళు ఎవరు? దూరంగా ఉన్న చాలామంది స్త్రీలు, దగ్గర ఉన్నారు. ఏషా ఎవరు అనడానికి కా అన్నాం. ఏషా కా అన్నాం. ఏషా కా. సా కా, ఏషా కా, ఏతాః కాః స్త్రీలింగం. మనం భవతి కా అని అడిగాం ఒక స్త్రీని. భవతి కా మీరేంటి అని అడిగాం. మరి దాన్ని బహువచనం అడగాలంటే భవత్యః కాః, భవత్యః కాః. నపుంసకలింగం. విభక్తుల్లో పుంలింగానికి దగ్గరలోనే ఉంటాయి. వాహనం, దూరంగా వాహనం ఉంటే తత్ వాహనం, అంతే కదా. వాహనం ఒకటే, తత్ వాహనం. అవి వాహనాలు అని చెప్పడానికి తత్కి బహువచనం తాని. తాని వాహనాని, తాని వాహనాని, అవి వాహనములు. వాహనం వాహనాని ప్లూరల్ బహువచనం. పుస్తకం పుస్తకాని, దర్పణం దర్పణాని, వదనం వదనాని, నయనం నయనాని. తాని వాహనాని, అవి వాహనములు. ఏతత్ వస్త్రం ఒకటే. ఏతత్ ఇది నపుంసకలింగం చెప్తున్నా. ఏతత్ వస్త్రం. మరి దగ్గర చాలా వస్త్రాలుంటే ఏతాని వస్త్రాణి, ఏతాని వస్త్రాణి. అది ఏంటి? తత్ కిం. మరి అవేమిటి అని అడగడానికి తాని కాని. కింకి ప్లూరల్ కాని, తత్కి ప్లూరల్ తాని, కాబట్టి తాని కాని అవి ఏమి. క్రియాపదాలతో మీరు వర్తమాన కాలం మాత్రమే రాయండి. పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం, ఏకవచనం వర్తమాన కాలంలో నేర్చుకున్నాము. బహువచనం వర్తమాన కాలంలో నేర్చుకున్నాము. సహ పిబతి చెప్తాను, మీరేం చెప్తారు? ప్లూరల్ ఏంటి సహాకి? తే, వాళ్ళు తాగుతున్నారు అంటానికి తే పిబంతి. ఏషః పిబతి, ఏకవచనం చెప్పాను కదా. పిబతి వర్తమాన కాలం. మరి ఏషహాకి బహువచనం ఏతే, ఏతే పిబంతి. కహ పిబతి, కహ పిబతి, ఎవరు తాగుతున్నారు? కహ అంటే అక్కడ పుంలింగం, బాయో మేలో పర్సన్ తాగుతున్నారు. కహాకి బహువచనం ఏంటి? కే. అర్థమైందా? సహాకి ప్లూరల్ తే, ఏషహాకి ప్లూరల్ ఏతే, కహాకి ప్లూరల్ కే. కహ పిబతి, ఎవరు తాగుతున్నారు? కే ఏమొస్తుంది? ఎలా మారుతుంది ఆ క్రియాపదం? కే బహువచనంలో ఎలా మారుతుంది? పిబతి
పిబంతి కరెక్ట్. నేను క్రియాపదాలు ఇచ్చాను. పిబతి, గచ్చతి, ఆగచ్చతి, నయతి, శృణోతి, కరోతి. కరోతి ట్రై చేయకండి అప్పుడే.